మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 7న అతిపెద్ద పౌర్ణమి. దీనినే ఆశ్వేయుజ పౌర్ణమి అని కూడా అంటారు. పురాణాల ప్రకారం ఆశ్వేయుజ పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది. నక్షత్రాలలో మొదటిది అశ్విని. అశ్విని నక్షత్రంలో వచ్చే పౌర్ణమిని ఆశ్వేయుజ పూర్ణిమ అని కూడా పేరు. ఈ పౌర్ణమిలో చాలా దైవిక శక్తులు నిండి ఉంటాయి. అందుకే ఈ రోజున అమ్మవారి ఆరాధన పెద్ద ఎత్తున జరుగుతుంది. వసంత ఋతువు, శరత్ ఋతువుల్లో రోగపీడలు అధికంగా ఉంటాయి. అందుకే ఈ మాసాలలో జరిగే ప్రతి తిథి వీటికి విరుగుడుగా పనిచేస్తుంది. ఒక ఆశ్వేయుజ పౌర్ణమి రోజే సాగర మదనం సమయంలో లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యింది. ఈ రోజునే లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిందని, భూలోక వాసులను అనుగ్రహించిందని, ఆశ్వేయుజ పూర్ణిమ లక్ష్మీదేవి జన్మతిథి అని పురాణ కథనాలు ఉన్నాయి. దీని ప్రకారం ఆశ్వేయుజ పూర్ణిమ లక్ష్మీదేవికి చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఈ ఆశ్వేయుజ పూర్ణిమను కాముని పున్నమి అని కూడా అంటారు. ఇదే రోజున చంద్రుడు తన 16 దశలను పూర్తి చేసుకుంటాడు. ఆ ఆశ్వేయుజ పూర్ణిమ రోజు చంద్రుడు తన వెన్నెలలో అమృతాన్ని కురిపిస్తాడనే నమ్మకం కూడా ఉంది. అందుకే చంద్రుని వెన్నెలలో పాలను ఉంచి ఆ పాలను సేవిస్తూ ఉంటారు. ఆశ్వేయుజ పూర్ణిమ నాడు విష్ణువును పూజించడం చాలా శ్రేష్టం. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి పారే నీటిలో లేదా గంగాదేవి మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయాలి. సూర్యుడికి ఆర్జం సమర్పించాలి. పౌర్ణమి రోజున నువ్వులు సమర్పించడం ఎంతో మంచిది. ఈరోజు పారే నీటిలో నువ్వులను ఆర్జమిస్తే చాలా మంచిది. ఆ తర్వాత విష్ణువుకు షోడశోపచార పూజ నిర్వహించాలి. విష్ణువుకు పసుపు రంగు అంటే ఇష్టం కాబట్టి పసుపు రంగు వస్త్రాలు సమర్పించాలి. పండ్లు, పూలు, విష్ణు సహస్రనామాల పఠనం మొదలైనవి చేయాలి. అదేవిధంగా లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. అయితే ఈ పౌర్ణమి రోజు ఈ ఒక్క ఆకును తిన్నారంటే చాలు, 24 గంటల్లో మీ తలరాత మారటం ఖాయం. ఈ పవిత్రమైన రోజు అంటే పౌర్ణమి నాడు ఎవరైతే మన పూర్వీకులు చెప్పిన ఒక దివ్యమైన ఆకును భక్తితో స్వీకరిస్తారో అలాంటి వారికి ఎలాంటి తీవ్రమైన జాతక దోషాలు ఉన్నా, గ్రహాల ప్రభావం ప్రతికూలంగా ఉన్నా ఆ దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. వారి జాతకం అద్భుతంగా మారిపోయి అదృష్టానికి మార్గం సుగమం అవుతుంది. ఇకపై వారి జీవితంలో సంతోషాలు అనే మాటకు లోటు అనేదే ఉండదు. ఒకవేళ అనుకోకుండా ఏవైనా సమస్యలు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే అద్భుతమైన మానసిక శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఈ ఆకు ప్రసాదిస్తుంది. అంత గొప్ప శక్తి ఈ ఆకులో దాగి ఉంది. ఈ ఒక్కరోజు ఈ ఆకును తినటం వలన రాబోయే సంవత్సరమంతా ఆర్థిక, కుటుంబ సమస్యలు, అనవసరమైన బాధలు రాకుండా ఒక కవచంలా కాపాడుతుంది. శరీరాన్ని ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా చూసుకుంటుంది. ఇంట్లో ఎప్పుడూ ధనానికి, ధాన్యానికి లోటు లేకుండా సిరి సంపదలతో తొలతూగుతూ ఆనందంగా జీవించగలుగుతారు. వారికి నిజమైన రాజయోగం పడుతుంది. వారు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. అందుకే ఇంతటి మహిమాన్వితమైన పౌర్ణమి రోజున ఈ అద్భుతమైన ఆకు యొక్క ప్రయోజనాన్ని తప్పనిసరిగా అందరూ పొందాలి. మరి ఈ పౌర్ణమి రోజు తప్పక తినవలసిన ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమో లక్ష్మీ నారాయణాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మన హిందూ సాంప్రదాయంలో ప్రతి తిథికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. కానీ అన్నిటిల్లోకెల్లా పౌర్ణమికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. పౌర్ణమి అంటే పూర్ణమైన చంద్రుడు ఆకాశంలో నిండుగా ప్రకాశించే రోజు. చంద్రుడు మన మనసుకు కారకుడు. అంటే మన ఆలోచనలు, భావోద్వేగాలు, మానసిక స్థితి అన్నీ చంద్రుడి ప్రభావంపై ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైతే చంద్రుడు నిండుగా 16 కళలతో ప్రకాశిస్తాడో అప్పుడు విశ్వంలో ఒక రకమైన సానుకూల శక్తి ఉప్పొంగుతుంది. ఆ రోజున భూమిపైకి దేవతల ఆశీస్సులు, దివ్యశక్తులు అధికంగా ప్రసరిస్తాయని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సముద్రంలో అలలు కూడా పౌర్ణమి రోజున ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంటాయి. మన శరీరంలో కూడా 70% పైగా నీరే ఉంటుంది. కాబట్టి పౌర్ణమి ప్రభావం శరీరం పైన, మనసు పైన చాలా బలంగా ఉంటుంది. అందుకే ఈ రోజున మనం చేసే పూజలు, జపాలు, పరిహారాలు చాలా త్వరగా ఫలితాలను ఇస్తాయి. కాబట్టి మనం కోరుకున్న కోరికలు విశ్వానికి బలంగా చేరవేయబడతాయి. అందుకే ఎలాంటి కష్టాల నుండి బయటపడాలన్నా, ఏ కోరిక నెరవేరాలన్నా పౌర్ణమి రోజును మించిన అద్భుతమైన ముహూర్తం మరి ఒకటి లేదు. మన జీవితంలో కష్టాలు, సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి.
ఇది చాలా సహజం. కానీ కొందరి జీవితంలో కష్టాలు మాత్రం శాశ్వతంగా తిష్ట వేసుకుని కూర్చుంటాయి. ఒకదాని తర్వాత ఒకటి అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో గొడవలు, చేస్తున్న పనిలో ఆటంకాలు, పిల్లల చదువుల్లో ఇబ్బందులు, ఇలా చెప్పుకుంటూ పోతే సమస్యల జాబితా చాంతాడులా సాగుతుంది. ఎంత కష్టపడినా ఫలితం కనిపించదు. ఏం చేసినా కలిసి రాదు. నా జాతకమే ఇంత, నా తలరాతే ఇంత అని నిరాశ నిస్పృహలతో కుంగిపోతూ ఉంటారు చాలామంది. అలాంటి వారందరి కోసం మన పూర్వీకులు ఋషులు మనకు అందించిన ఒక అద్భుతమైన శక్తివంతమైన పరిహారం ఉంది. దీనికి పెద్దగా ఖర్చు కూడా అవసరం లేదు. కేవలం మనకు ప్రకృతి ప్రసాదించిన ఒకే ఒక్క ఆకుతో అచంచలమైన నమ్మకంతో ఈ పరిహారం చేస్తే చాలు. కేవలం 24 గంటల్లో మీ జీవితంలో ఒక సానుకూలమైన మార్పును గమనించడం ప్రారంభిస్తారు. మీ జాతకంలో ఉన్న చెడు ప్రభావాలు తొలగిపోయి అదృష్టం మీ తలుపు తడుతుంది. ఇంతకీ ఏమిటా పరిహారం? పౌర్ణమి రోజున ఆ ఆకును ఎందుకు తినాలి? అలా తింటే ఏం జరుగుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం వివరంగా అంచెలంచెలుగా తెలుసుకుందాం. ఏదో ఒక ఆకు తింటే జాతకాలు మారిపోతాయా? ఇదెక్కడి మూఢనమ్మకం అని చాలామందికి సందేహం రావచ్చు. ఇది మూఢనమ్మకం కాదు. దీని వెనుక చాలా పెద్ద జ్ఞానము, ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. మన చుట్టూ ఉన్న ప్రకృతి భగవంతుని స్వరూపం. చెట్లు, పుట్టలు, ఆకులు, పువ్వులు, ప్రతి దానిలోనూ దైవశక్తి నిండి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన చెట్లకు వాటి ఆకులకు అతీంద్రియ శక్తులను ఆకర్షించే గుణం ఉంటుంది. మన పూర్వీకులైన యోగులు, ఋషులు తమ తపశ్శక్తితో ఏ చెట్టుకు, ఏ ఆకుకు ఎలాంటి శక్తి ఉందో కనుగొన్నారు. గ్రహాల నుంచి వచ్చే కిరణాలను, విశ్వంలోని దివ్యశక్తిని గ్రహించి తమలో నింపుకునే శక్తి కొన్ని పత్రాలకు ఉంటుంది. అలాంటి పవిత్రమైన ఆకును మనం సరైన రోజున సరైన పద్ధతిలో స్వీకరించినప్పుడు అది కేవలం ఒక ఆకులా కాకుండా ఒక దివ్యమైన ఔషధంలా పనిచేస్తుంది. అది మన శరీరంలోనికి వెళ్ళి మనలో పేరుకుపోయిన ప్రతికూల శక్తిని బయటకు పంపించి వేస్తుంది. మన దేహాన్ని, మనసును, ఆత్మను శుద్ధి చేస్తుంది. మన చుట్టూ ఉన్న నెగిటివ్ వాతావరణాన్ని తొలగించి ఒక పాజిటివ్ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎప్పుడైతే మనలో ఉన్న నెగిటివిటీ పోతుందో అప్పుడు మన ఆలోచన విధానం మారుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మన మాట తీరు మారుతుంది. ఎదుటి వారిని ఆకట్టుకోగలుగుతాం. దీనివల్ల ఆగిపోయిన పనులు వాటంతట అవే ముందుకు కదులుతాయి. రావాల్సిన డబ్బు చేతికి వస్తుంది. మనల్ని చూసి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళే దగ్గరవుతూ ఉంటారు. మన జాతకంలో గ్రహాలు అనుకూలంగా లేకపోయినా ఈ పరిహారం వల్ల కలిగే పాజిటివ్ శక్తి ఆ గ్రహాల యొక్క చెడు ప్రభావాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. దీన్నే జాతకం మారటం లేదా తలరాత మారటం అంటారు. అంటే మన కర్మఫలాన్ని పూర్తిగా మార్చలేకపోయినా దాని తీవ్రతను తగ్గించి మంచి ఫలితాలు వచ్చేలాగా చేసుకోవటం అన్నమాట. ఈ పరిహారం చేసిన వెంటనే అంటే 24 గంటల్లోనే మార్పు కనిపిస్తుంది అనడంలో ఆంతర్యం ఏమిటంటే ఈ ప్రక్రియ తక్షణమే మనలోని శక్తి స్థాయిలో మార్పును తెస్తుంది. ఆకును నమ్మకంతో స్వీకరించిన మరుక్షణం నుండే మీలో ఒక తెలియని ధైర్యము, ప్రశాంతత, పాజిటివ్ దృక్పథం ఏర్పడతాయి. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న నిరాశ, భయం తొలగిపోతాయి. భౌతికంగా పెద్ద మార్పులు రావడానికి సమయం పట్టొచ్చు, కానీ మానసికంగా, ఆధ్యాత్మికంగా మార్పు తక్షణం మొదలవుతుంది. మీలో ఈ పాజిటివ్ మార్పు మొదలవ్వగానే దానికి తగ్గట్టే బయట పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారటం మొదలవుతాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన ఒక పని గురించి ఒక శుభవార్త వినటం, లేదా ఎవరితోనైనా గొడవపడి ఉంటే వాళ్లే వచ్చి మాట్లాడడం, లేదా ఏదైనా ఒక చిన్న అవకాశం రూపంలో అదృష్టం తలుపు తట్టడం వంటివి జరగవచ్చు. ఆ మొదటి సానుకూల సంకేతమే మీ జాతకం మారిపోతుందనడానికి నిదర్శనం. ఆ నమ్మకంతో ముందుకు వెళ్తే పెద్ద పెద్ద విజయాలు కూడా సాధ్యమవుతాయి. ఇంత శక్తివంతమైన మన తలరాతనే మార్చే శక్తి ఉన్న ఆ ప్రత్యేకమైన ఆకు ఏమిటి అని మీరందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు కదూ. ఆ అద్భుత పత్రం మరేదో కాదు, మనందరికీ తెలిసిన ఆ ముక్కంటి పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మారేడు పత్రం. దానినే బిల్వపత్రం అని కూడా అంటారు. మారేడు చెట్టు సాక్షాత్తు శివస్వరూపం. ఆ చెట్టు ఆకులు, కాయలు, వేర్లు, బెరడు అన్నీ పవిత్రమైనవే. ముఖ్యంగా 3 ఆకులు కలిసి ఉండే మారేడు దళానికి విశేషమైన శక్తి ఉంది. ఆ 3 దళాలు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీక. సత్వ, రజో, తమో గుణాలకు, శివుని 3 నేత్రాలకు కూడా చిహ్నంగా భావిస్తారు. పురాణాల ప్రకారం మారేడు చెట్టు లక్ష్మీదేవి యొక్క కరకమలాల నుండి ఉద్భవించిందని, అందుకే దీనిని శ్రీ వృక్షం అని కూడా అంటారని చెప్తూ ఉంటారు. మారేడు చెట్టు కింద కూర్చొని జపం చేస్తే అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. అలాంటి మారేడు ఆకును పరమేశ్వరుడికి సమర్పిస్తే మన జన్మజన్మల పాపాలు హరించుకుపోతాయని నమ్మకం. శివుడికి 1,000,000 పూలతో పూజ చేసినా రాని ఫలితం ఒక్క మారేడు దళాన్ని భక్తితో సమర్పిస్తే వస్తుంది.
అంతటి శక్తివంతమైన మారేడు పత్రాన్ని మనం నేరుగా స్వీకరించినప్పుడు సాక్షాత్తు ఆ పరమశివుడి అనుగ్రహాన్ని, లక్ష్మీదేవి కటాక్షాన్ని ఏకకాలంలో పొందినట్లే. శివుడు లయకారకుడు. ఆయన మనలో ఉన్న దరిద్రాన్ని, కష్టాలను, రోగాలను, చెడు శక్తులను లయం చేస్తాడు. లక్ష్మీదేవి మనకు ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని, సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది. ఈ రెండు శక్తులు కలిగిన మారేడు ఆకును స్వీకరించటం కంటే గొప్ప పరిహారం మరి ఒకటి ఉండదు. ఈ పరిహారం శక్తివంతంగా పనిచేయాలంటే దాన్ని ఒక నిర్దిష్టమైన పద్ధతిలో పూర్తి నమ్మకంతో, శ్రద్ధతో చేయాలి. పౌర్ణమి రోజున ఉదయాన్నే సూర్యోదయం సమయంలో ఈ పరిహారం చేయాలి. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఉతికిన శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఒక మంచి ఆరోగ్యకరమైన మారేడు చెట్టు నుండి 3 ఆకులు కలిసి ఉన్న దళాన్ని కోయాలి. ఆకు పురుగులు తినది కానీ, చిరిగిపోయినది కానీ ఉండకూడదు. తాజాగా, మంచిగా, పచ్చగా ఉండాలి. ఆకును కోసే ముందు చెట్టుకు మనసులో నమస్కరించుకొని మా మేలు కోసం ఒక ఆకును తీసుకుంటున్నానని విన్నవించుకోవాలి. మీ ఇంట్లోని పూజా మందిరంలో లేదా ఏదైనా ప్రశాంతమైన స్థలంలో తూర్పు ముఖంగా కూర్చోవాలి. మారేడు దళాన్ని ఒక చిన్న పళ్ళెంలో ఉంచి దానికి కొద్దిగా పసుపు, కుంకుమ పెట్టాలి. మీ ఇష్టదైవాన్ని, ముఖ్యంగా పరమశివుణ్ణి, లక్ష్మీదేవిని మనసులో తలుచుకోవాలి. మీ చేతులు జోడించి మీ పేరు, గోత్రము చెప్పుకొని, ఓ పరమేశ్వర, నేను పడుతున్న కష్టాల నుండి నన్ను గట్టెక్కించు తండ్రి. నా జీవితంలో ఉన్న ఆటంకాలను, దరిద్రాన్ని తొలగించి నాకు అష్టైశ్వర్యాలను, సుఖ సంతోషాలను ప్రసాదించు అని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. ఇప్పుడు అసలైన ఘట్టం. శుభ్రమైన, స్వచ్ఛమైన తేనెను కొద్దిగా తీసుకోవాలి. మీ ఉంగరం వేలితో ఆ తేనెను తీసుకొని మారేడు దళంపై రాయాలి. తేనె దేవతల ఆహారమైన అమృతంతో సమానం. ఇది దేని గుణాన్నైనా రెట్టింపు చేస్తుంది. మారేడు ఆకులోని దైవశక్తిని తేనె రెట్టింపు చేసి మన శరీరానికి వేగంగా అందేలాగా చేస్తుంది. ఇప్పుడు తేనె రాసిన ఆ మారేడు దళాన్ని చేతిలోనికి తీసుకుని కళ్ళు మూసుకుని ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఆ తర్వాత ఆ ఆకును నోట్లో వేసుకుని నెమ్మదిగా నమిలి ఆ రసాన్ని మింగాలి. ఆకును మింగుతున్నప్పుడు మీలోని సర్వ దరిద్రాలు, కష్టాలు భస్మం అయిపోతున్నాయని, ఆ శివుని శక్తి మీలో ప్రవేశిస్తుందని బలంగా భావించాలి. ఈ పరిహారం చేసిన తర్వాత ఆ రోజంతా సాత్వికమైన ఆహారం తీసుకోవటం, ఎవరితోనూ గొడవ పడకుండా ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. మీ మనసులో పూర్తి నమ్మకాన్ని ఉంచండి. నేను పరిహారం చేశాను, నా కష్టాలు తప్పకుండా తీరిపోతాయి అనే బలమైన సంకల్పంతో ఉండండి. ఇలా చేసి చూడండి. కేవలం 24 గంటల్లోనే మీ చుట్టూ ఉన్న వాతావరణంలో ఏదో ఒక సానుకూలమైన మార్పును మీరు తప్పకుండా గమనిస్తారు. మన పూర్వీకులు మనకు అందించిన ఇలాంటి అమూల్యమైన పరిహారాల శక్తిని తక్కువ అంచనా వేయకూడదు. కావాల్సిందల్లా అచంచలమైన విశ్వాసం, నమ్మకంతో ఈ చిన్న పరిహారాన్ని ఆచరించి ఆ లయకారకుడైన పరమేశ్వరుడి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితం సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. అయితే ఈ ప్రత్యేకమైన పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఒక పరిహారం చేస్తే చాలు కోట్లు వచ్చి పడతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కలబంద ఎంత పవిత్రమైనదో అందరికీ తెలిసిందే. ఈ మొక్కలో ముక్కోటి దేవతలు ఉంటారని పూర్వము నుండే నమ్మకం. కలబంద మొక్క మొదలు భాగంలో మహాలక్ష్మి, మధ్య భాగంలో పార్వతీదేవి, చివరి భాగంలో సరస్వతి అమ్మ నివాసం ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే కలబందను ఒక దేవతా వృక్షంగా గౌరవిస్తారు. ఇంట్లో కలబంద ఉంటే ఆ ఇంటికి అనర్థాలు రావు, దోషాలు తగలవు, స్థిరమైన ఐశ్వర్యం వస్తుంది. అంతేకాక కలబందను ఒక రహస్యమైన రక్షణ కవచంలా ఇంటిని కాపాడుతుంది. ఈ మొక్క చివర ముళ్ళు ఉండటం వలన చెడు శక్తులు దగ్గరికి రాకుండా అడ్డుకుంటుందనే భావన కూడా పెద్దలలో ఉంది. కలబందతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. మరి ఇంతకీ శక్తివంతమైన పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ పౌర్ణమి రోజు ఎవరూ కూడా జుట్టు కత్తిరించకూడదు, గోర్లు కట్ చేసుకోకూడదు. ఈ పౌర్ణమి రోజు నిమ్మకాయని ఏ రూపంలోనూ తినకూడదు. అలాగే ఈరోజు దూర ప్రయాణాలు చేయకూడదు. పౌర్ణమి అంటేనే సాధారణంగా పరిహారాలు చేయడానికి చాలా పేరు పొందింది. పౌర్ణమి రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా అది చాలా గొప్పగా ఫలిస్తుందని మన శాస్త్రాల్లో చెప్పబడింది. ముఖ్యంగా ఇలాంటి శక్తివంతమైన పౌర్ణమి కోసం పెద్ద పెద్ద యోగులు, ఋషులు, మునులు, అలాగే మన పూర్వీకులు కూడా ఎదురు చూస్తూ ఉండేవారు. ఎందుకంటే వారు ఇలాంటి రోజుల్లో రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. పౌర్ణమి రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా దానికి తిరుగనేదే ఉండదు. తప్పకుండా దానికి 100కు 100% ఫలితం అనేది వస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఇలా చేయండి, చాలా గొప్పగా ఫలిస్తుంది. ఈ పౌర్ణమి మనకు చెడును తీసేసి మన జీవితంలో ఉన్న చెడంతా కూడా తొలగించేసి మంచిని తెచ్చిపెట్టడానికి ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు.
ఇంకా చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. పౌర్ణమి రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే డబ్బు విషయంలో మంచిగా ఎదగటం కోసం, అలాగే అప్పుల సమస్యలు ఏదైనా ఉంటే తీర్చుకోవటం కోసం, ఇంటికి సంబంధించిన దోషాలను తొలగించుకోవటం కోసం, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటే అవి తగ్గటం కోసం, కొంతమందికి పెళ్ళిళ్ళు ఆలస్యంగా అవుతూ ఉంటే అవి జరగటం కోసం, ఉద్యోగాలు రాకుండా ఉండటం, సంతానం లేకపోవటం, మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు, ఇలా ప్రతి కుటుంబంలోనూ కూడా కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి చెడునన్నిటినీ, సమస్యలన్నిటినీ కూడా తొలగించుకొని మనకు మంచిని తెచ్చిపెట్టడానికి ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. కలబంద మొక్క గురించి మనకు తెలిసిన విషయమే. అది దేవతా వృక్షం. కలబంద మొక్కలో ముగురమ్మలు అలాగే ముక్కోటి దేవతలు కూడా ఉంటారని మన శాస్త్రాల్లో చెప్పబడింది. మనిషి జీవితానికి ఈ కలబంద మొక్కకు చాలా దగ్గర సంబంధం ఉంది. వెనుకటి రోజుల్లో పెద్దగా ఈ కలబంద మొక్కల గురించి తెలియకపోయినా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా కలబంద మొక్కలను పెంచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే దానివల్ల కలిగే మంచి వారికి అర్థమైంది కాబట్టి అలా తెచ్చుకొని పెంచుకుంటూ ఉన్నారు. కలబంద మొక్కలు మనం ఒక మొక్క పెడితే అది 100,000 మొక్కలుగా మారుతూ ఉంటుంది. అంటే పిలకలు వచ్చి ఆ పిలకలే ఇంకొక మొక్కగా మారుతూ ఉంటాయి. అలాగే మన జీవితంలో కూడా కష్టం ఒకటే కాదు, మనిషికి కష్టంతో పాటుగా అదృష్టం అనేది కూడా ముఖ్యం. అలా మనకు కలిసి వచ్చి మనం సంపాదించే 1 రూపాయి 100 రూపాయలుగా మారి అలా మనకు కష్టంతో పాటుగా అదృష్టం కూడా రావటం కోసం తప్పకుండా ఈ పరిహారాలు అనేవి పనిచేస్తాయి. కాబట్టి మీరు ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని వాకిలిని కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడిచే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పుని వేసి ఇంటిని చక్కగా తుడుచుకోవటం, ఇంట్లో పసుపు నీటిని కూడా చల్లుకోవటం చేయాలి. తర్వాత మీరు స్నానం చేసిన తర్వాత మంచి దుస్తులు ధరించాలి. మాంసాహారం ఈ రోజున వండకూడదు, తినకూడదు. ఈ పరిహారం మీకు ఈ రోజుల్లో ఏ సమయంలో కుదిరినా కూడా ఆ సమయంలో చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజంతా మంచిదే. ఈ రోజుల్లో మీరు ఉదయం అయినా చేసుకోవచ్చు, మధ్యాహ్నం అయినా చేసుకోవచ్చు, లేదా సాయంత్రం సంధ్యా సమయంలో అయినా సరే చేసుకోవచ్చు. ఇలా ఈ రోజంతా కూడా మీకు రాత్రి 12 గంటల వరకు కూడా మంచి సమయమే కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఒక కలబంద మొక్కను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా వేళ్లతో సహా ఒక మొక్కను పీక్కోవాలి. మీకు ఇంట్లో ఉన్నా పర్వాలేదు, లేదు మాకు లేదండి అని అనుకుంటే మీకు ఇళ్ళ దగ్గరలో ఎక్కడో ఒక చోటైనా దొరుకుతూ ఉంటుంది కదా. నాకు ఎవరు కలబంద మొక్కను ఇవ్వరు అనుకుంటే మొక్క పక్కన వచ్చే పిలకను అయినా సరే తీసుకొచ్చుకొని పరిహారం చేసుకోండి. కాకపోతే వేళ్లతో సహా ఉండాలి. వేళ్లతో సహా ఉంటేనే ఈ మొక్కకు ప్రాణశక్తి అనేది ఉంటుంది. అప్పుడు మనం చేసే పరిహారం అనేది ఫలిస్తుంది. ఎందుకంటే వేళ్ళు అంటే మనిషికి మనసు ఎలా ఉంటుందో అలాగే ఈ కలబంద మొక్కకు కూడా వేళ్లతో సహా ఉన్నటువంటి మొక్కకు జీవశక్తి, ప్రాణశక్తి, దైవశక్తి అలాగే ప్రకృతి యొక్క శక్తి కూడా పుష్కలంగా ఉంటుంది. ఆ జీవశక్తి వల్ల మనం చేసే పరిహారం అనేది అద్భుతంగా ఫలిస్తుంది. కాబట్టి మొక్కను తెచ్చుకొని మట్టి ఏదైనా ఉంటే శుభ్రంగా మీరు నీటితో శుభ్రం చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూపిస్తున్నట్లుగా అనగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కలబంద మొక్కకు మొత్తానికి కూడా కాస్త పసుపు రాయండి. తర్వాత మీరు ఈ మొక్కకు పసుపుతో పాటుగా కుంకుమ బొట్లు కూడా చక్కగా పెట్టేయండి. మీరు 5 బొట్లైనా పెట్టుకోవచ్చు, లేదా 3 అయినా మీ ఇష్టాన్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు. ఈ పసుపు కుంకుమలు ఎంతో పవిత్రమైనవి, అలాగే శుద్ధి అయినటువంటివి. కలబంద మొక్క ప్రకృతి శక్తిని సూచిస్తుంది. ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ కలబంద మొక్క ఆకుపచ్చదనం మన జీవితంలో ఎప్పుడూ కూడా పచ్చగా సంతోషంగా ఉండడానికి ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుంది. పసుపు కుంకుమలు పసుపు ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి మనకు మంచిని తెచ్చిపెట్టడానికి, శుభాలు సూచించడానికి, చెడు ఏదైనా ఉంటే తీసేయడానికి ఈ కుంకుమ అనేది కూడా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పసుపు కుంకుమలు మంగళకరమైనవి, అలాగే శుభప్రదమైనటువంటివి. కాబట్టి అలా చక్కగా మీరు ఈ పసుపు కుంకుమలను కూడా ఈ కలబంద మొక్కకు చక్కగా అలా పెట్టేయండి. కొంతమందిని డబ్బు విషయంలో చూసుకున్నట్లయితే చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదిస్తారు. అంటే తక్కువ టైంలోనే 5-10 సంవత్సరాల్లోనే కోట్లకు అధిపతులు అవుతూ ఉంటారు. వారు పెద్దగా కష్టపడినది ఏమీ ఉండదు, కానీ అదృష్టం వల్ల వారు కోట్లకు కోట్లు సంపాదించుకుంటూ ఉంటారు. కానీ కొంతమందిని గమనించుకున్నట్లయితే చిన్న వయసు నుంచి కష్టపడుతూ ఉన్నా కూడా డబ్బు విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్లుగా వారు అలాగే ఎదుగుదల లేకుండా ఆగిపోతూ ఉంటారు.
వారికి ఉన్నది అదే సమయం, మనకు ఉన్నది 24 గంటల సమయమే. వారికి మనకి ఒకే సమయం. మరి వారు అలా ఎందుకు చేస్తున్నారు, మనం ఎందుకు అలా చేయలేకపోతూ ఉన్నాము అని అంటే మనకు గ్రహాలు అనుకూలించకపోవటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా కష్టం ఒక్కటే కాదు, అదృష్టం కోసం కూడా ఈ పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. మనం కూడా తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకోవాలి అంటే చక్కగా ఇలా చేసుకోవాలి. అలాగే కొంతమంది ఇంటి మీద ఎప్పుడూ కూడా నరదృష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ వారి ఇళ్ల మీద పడి ఏడుస్తూ ఉంటారు. అలాంటి నరదృష్టిని తీసివేయడానికి కూడా ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలా పసుపు కుంకుమలతో కలబందకు చక్కగా బొట్లు పెట్టిన తర్వాత ఈ రాగి ప్లేట్ను కానీ ఇతర ప్లేట్ను కానీ తీసుకొని ఆ మొక్కను అందులో పడేసి దాంట్లో ఒక గుప్పెడు ఉప్పు, అలాగే ఒక స్పూన్ ఆవాలు, ఒక ఎండు మిరపకాయను కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఉప్పు మనకు చెడును తీసివేయడానికి బాగా ఉపయోగపడుతుంది. దిష్టిని తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు అప్పులను తొలగించి ఆర్థికంగా మంచిగా ఎదగడానికి, అప్పులను తీర్చడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఉప్పు పరిహారాలకు చాలా పేరు పొందింది అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఆవాలు కూడా తంత్రశాస్త్ర ప్రకారం చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఆవాలు చాలా శక్తివంతంగా చెడును తీసేస్తాయి. చూడడానికి చిన్నగా ఉన్నా కూడా వాటి ఫలితం మాత్రం మాటల్లో చెప్పలేనిది. ఆవాలు ఒక్క మాటలో చెప్పాలంటే దరిద్రాన్ని తరిమి కొడతాయి. ఎండుమిరపకాయ కూడా చాలా గొప్పది, శక్తివంతమైనది. కాబట్టి అలా ఒక గుప్పెడు ఉప్పు, కొంచెం ఆవాలు, ఒక ఎండుమిరపకాయ తీసేసుకుని మీరు ఆ ప్లేట్లో పడేసి ఆ ప్లేట్ను మీ ఇల్లంతా కూడా తిప్పాలి. ప్రతి రూమ్లో, వంటగది, బెడ్రూమ్, హాల్, అలా ప్రతి రూమ్లో కూడా తిప్పేసి మీకు ఉన్న సంకల్పం చెప్పుకొని ఇంటికి మంచి జరగాలి, మేము సంపాదించాలి, మంచిగా ఎదగాలి, అప్పులు ఏదైనా ఉంటే తీరిపోవాలి, భార్యాభర్తల మధ్య అనుకూలత ఉండాలి, ఇలా మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో చక్కగా అది చెప్పేసుకున్న తర్వాత ఆ ప్లేట్ను మీరు మీ ఇంట్లో అంటే హాల్లో పెట్టేయండి. మీరు పూజ చేసుకుంటే ముందు చక్కగా దేవుడి దగ్గర కూడా పెట్టేసి ఆ ప్లేటుకు కూడా చక్కగా సాంబ్రాణి అలాగే హారతి ఇవ్వటం కూడా చేయటం వల్ల ఇవి ఇంకా శక్తివంతంగా మారుతాయి. మీరు పూజ చేసిన తర్వాత ఈ ప్రక్రియ అంతా చేసుకోండి, ఇంకా మీకు మంచి ఫలితం వస్తుంది. ఆ ఇల్లంతా తిప్పిన తర్వాత ఆ ప్లేట్ను మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో హాలు ఉంటుంది కదండి, ఆ హాల్లో పిల్లలకి ఎవరికి అందకుండా అందరికీ కనిపించేలాగా పెట్టేయండి. అలా పెట్టడం వల్ల ఇంట్లో హాల్లో మధ్య భాగంలో మీరు పెట్టడం వల్ల ఇంటికి సంబంధించిన చెడు శక్తులు ఏమైనా ఉన్నా కూడా మొత్తం ఇది గ్రహించేస్తుంది. అలాగే ఆ రోజంతా కూడా ఇంట్లో ఉంచటం వల్ల ఇంటికి సంబంధించిన నరదృష్టి, దోషాలు, ప్రభావాలు ఏదైనా ఉన్నా కూడా అలా ఉంచటం వల్ల మొత్తానికి కూడా ఇది గ్రహించేస్తుంది. ఈ ప్లేట్లో ఉన్న ప్రతిదీ కూడా చాలా శక్తివంతమైనవి. నెగిటివిటీ అంతటినీ కూడా ఏదైనా కాస్తో కూస్తో ఉన్నా కూడా గ్రహించడానికి కొంచెం సమయం పడుతుంది. కాబట్టి ఈ ప్లేట్ను మీరు అలా మీ ఇంట్లో హాల్లో కానివ్వండి, లేదా ఏదైనా మూలన ఈశాన్య భాగంలో కానీ ఆ ప్లేట్ను పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న చెడును గ్రహిస్తుంది, అలాగే నరదృష్టిని కూడా తీసేస్తుంది. ఈ ప్లేట్ను పెట్టి అలా ఉంచేయండి. ఆ రోజంతా అలా వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత ఆ ప్లేట్లో ఉన్నటువంటి ఆవాలు, ఉప్పు, ఎండుమిరపకాయ తీసుకుని వెళ్ళి ఏదైనా పారే నీటిలో పోసేయండి. ఇక ఈ కలబంద మొక్కను మాత్రం మీ ఇష్టాన్ని బట్టి ఇంట్లో నాటుకోవచ్చు, లేదు మా ఇంట్లో ఆల్రెడీ మొక్క ఉంది అనుకుంటే మీరు దాన్ని కూడా పారే నీటిలో పడవేయవచ్చు. ఎందుకంటే ఈ కలబంద మొక్కలో ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి మీరు నాటుకోవటం వల్ల మీకు ఎటువంటి చెడు అనేది ఉండదు, ఆ ప్రభావం అనేది ఏమీ ఉండదు. కాబట్టి అది మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసుకోండి. ఇలా ఈ పౌర్ణమి రోజు కలబంద పరిహారం చేస్తే కూటికి లేని వారైనా సరే కోటీశ్వరులుగా మారుతారు. ఎందుకంటే ఎంత పెద్ద గొప్ప కోటీశ్వరుడు అయినా సరే రూపాయి దగ్గర నుంచి ఎదిగిన వారే. అలాంటి వారికి అదృష్టం అనుగ్రహించి లక్ష్మీదేవి కటాక్షం కలిగినప్పుడే కోట్లకు అధిపతులు అవుతూ ఉంటారు. కాబట్టి అలా మన జీవితం కూడా అద్భుతంగా మారి ఒక అద్భుతంలాగా జరిగి మనం కూడా మంచిగా ఎదగాలి అని అంటే ఈ కలబంద మొక్క పరిహారం పౌర్ణమి రోజున మీకు అద్భుతంగా ఫలిస్తుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇక మీ ఇంటికి సంబంధించిన మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. బాగా కలిసి వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తిరిగిలేని రాజయోగం పట్టి తరతరాలు కూర్చొని తిన్నా కూడా
7 తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని సంపద ఆస్తి మీ సొంతమవుతుంది. కాబట్టి చక్కగా మీరు కూడా ఈ పరిహారం ఈ పౌర్ణమి రోజున చేసుకుని శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.